గత 2.5 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా రాలేదు తల్లి. వచ్చాడా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పంకి ఒక్కసారి వచ్చాడా? 2.5 ఏళ్లలో జగన్ రెడ్డి వచ్చాడా ఇక్కడికి? సార్ జగన్ రెడ్డి గారు రాలేదు నాయన. అక్కడ ఎమ్మెల్యే ఒకటి ఏడిచాడు కదా, ఆడు వచ్చాడా 2.5 ఏళ్లలో? ఏమయ్యాడు? అసలు గెలిచాక వెళ్ళాడా? మీ తండ్రి కొడుకులు మాత్రం వెళ్ళరు కానీ గెలిచి మీకు ఎమ్మెల్యేకి ఓటేస్తే మీరు మాత్రం ఇప్పుడు వచ్చారు అప్పుడు వచ్చారు. మీరెందుకు వెళ్ళారు? మీ నాన్నగారు మీరు ఇప్పుడు ఎందుకు వెళ్ళారు బాబు? కుప్పం మున్సిపాలిటీ ఎలక్షన్కి వెళ్ళారా? ఇంకా దేనికన్నా వెళ్ళారు? అక్కడ చాలా మంది అడిగారు నన్ను కుప్పంలో నేను నిలబడని. నేను చెప్పా, దేవుడున్నంత వరకు కుప్పంలో ఎవడు అడుగుపెట్టాడు? ఇది మన దేవుడి నియోజకవర్గం. చంద్రన్న దేవుడు అంట. వీళ్ళకి బుద్ధి మారదు, ఈ మాటలు మారు, ఈ భావజాలం మారదు. 2019 ఎన్నికలకు ముందు కూడా వీళ్ళ బంధువు ఒక ఆయన ఎంపీ గారు ఒక ఆయన మాట్లాడాడు, వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో వెంకన్న చౌదరి అంట ఆయన మా కమ్మోరే అని చెప్పి మాట్లాడాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? అతనేమో వెంకటేశ్వర స్వామి మా ఓడే అంటాడు, మా కమ్మోళ్ళే అంటాడు, ఇతను అంటాడు మా నాన్న దేవుడు అంటాడు. అసలు ఏంట్రా బాబు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ ప్రపంచాన్ని? అసలు మిమ్మల్ని అసలు ముందు మానసిక శాస్త్రవేత్త, ముందు మానసిక వైద్యులకు చూపించాలి ఏంటి అసలు మిమ్మల్ని? నా పైన 11 కేసులున్నాయి, ఒక 307 కూడా ఉంది. తెలుసా 307 అంటే ఏంటో? అటెంప్ట్ టు మర్డర్. నేను కూడా చంపబోయానంట. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినా ధైర్యంగా నిలబడుతున్నా. నా మీద 11 కేసులు పెట్టారు, అయినా సరే ధైర్యంగా కుప్పంలో వచ్చి నేను నుంచున్నాను మాట్లాడుతున్నా అంటాడు. ఇక ధైర్యం మీ నాన్నదైనా నీదే చూడాలి. ఇక మీద మీ ధైర్యం. కేసీఆర్ దగ్గర నువ్వు పంపించిన ఎవడో ఒకడు మూటతో దొరికేస్తే అసలు సాయంత్రం దొరికాడు, పొద్దునకి ఎక్కడున్నారు నువ్వు మీ నాన్న? మీరు ఒకడికి మూట ఇచ్చి పంపించారు, ఆడు సాయంత్రం మీరు మధ్యాహ్నం ఇచ్చారు, ఆడు సాయంత్రం పట్టుబడిపోయాడు. తెల్లారేపటికి మీ ఇద్దరు ఎక్కడున్నారు? ఇక్కడ కట్ట కింద వచ్చి చేరారు. తెల్లారి పొద్దున్నే అసలు సూర్యుడు లేచేపటికి మీరు ఇక్కడ లేచారు. మీరు ధైర్యం గురించి సాహసం గురించి మీరు మాట్లాడటం